ఏం లేదు, గిదే సన్నాసి వార్తలన్నీ రాసుకొచ్చిండ్రు. ఒకటి కేసీఆర్ మీద రాయాలి కదా, మరి మంత్రి పదవి కావాలంటే ఒకటి కేసీఆర్ మీద రాయాలి కాబట్టి రాసిండ్రు. ఇగో కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. కేఆర్ఎం బికి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్. బీఏసీ మీటింగ్ కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చేంది. రేపు హిమాంశు కూడా వస్తానంటాడేమో, అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడి. ఇక్కడ అంశాల వారీగా మాట్లాడుకోవాల్సి వస్తే కేసీఆర్ బేషరం మనిషి అట. అసలు మీ గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైల్లో పడి మళ్ళా నీదే రైట్ అన్నట్టు, ఓట్లు కొనొచ్చు అన్నట్టు, లేకపోతే ఎమ్మెల్యేలను కొనొచ్చు అనొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలను కొనొచ్చు, నేను డబ్బులు పట్టుకొని పోతే నన్ను జైలు ఎత్తరా అని నువ్వు మాట్లాడుతున్న దాని కింద కేసీఆర్ది ఎంత బేషరం జర చెప్పు. ఇప్పుడు బేషరం మనిషివి నువ్వా కేసీఆర్ గారా? అది పక్కన పెడదాం. ఆయన ఎక్స్పైరీ మెడిసిన్. ప్రతి మనిషి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతి రాజకీయ నాయకునికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కేసీఆర్కి ఎక్స్పైరీ డేట్ లేదు తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆయన కీర్తి అమరం, అజరం, శాశ్వతం ఉంటుంది. ఆయనకు కేసీఆర్కి ఎక్స్పైరీ డేట్ ఉందా? భారతదేశంలో అంబేద్కర్ గారికి ఎక్స్పైరీ డేట్ ఉందా? అంబేద్కర్ గారు మర్చిపోతారా? రాజ్యాంగం రూపంలో నిత్య అంబేద్కర్ గారి స్మరణ ఉంటుంది. అలాగే తెలంగాణ రూపంలో తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ స్మరణ ఎప్పుడూ ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కంటే కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నత స్థానమైనది. ముఖ్యమంత్రిగా అనేది పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి కంటే కూడా ఉద్యమాన్ని నడిపిన వాడిగా, ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోయిన వాడిగా, తెలంగాణ సాధనలో కీలక పాత్ర మొదటి అడుగు పోషించిన వాడిగా కేసీఆర్ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాడు. ఆయనకి ఎక్కడిది? ఆయనకి ఎక్స్పైరీ డేట్ లేదు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరుకు ఎక్స్పైరీ డేట్ లేదు. కేసీఆర్ ప్రాణానికి ఎక్స్పైరీ డేట్ ఉండవచ్చు, కానీ కేసీఆర్ అనే పేరుకి ఎక్స్పైరీ డేట్ లేదు. ఇక నీ పేరుకు కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ముందరికి రాగానే నీ పేరు గుర్తుకొస్తుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. వస్తే మీరు తలలు కిందికేసుకుంటారు. ఆయన లేవనెత్తే ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్లే ఉండవు. ఆయన ఒక్కసారి మొత్తం తెలంగాణ అవపోసన పట్టిన మనిషి. తెలంగాణలో ఇంచు ఇంచు ఆయనకు తెలిసి ఉంటుంది. ఇక అవన్నీ ముందట వేసిండ్రు అనుకో, నువ్వు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క లేచి మేము స్పీకర్ సార్ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అనగానే ఆయనకి ఎట్లయినా దురుసు మాటలు వస్తాయి కేసీఆర్కు. మరి పీకడానికి వచ్చిందా అంటాడు. ఇక అప్పుడు మరింత తలలు కిందికి వేసుకొని ఇంటి బాట పడతారు. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే కేసీఆర్ వచ్చి సరిగ్గా ప్రశ్నలు అడిగింది అనుకో, మీరు మైకులు కట్ చేస్తారు. ఇక గది తప్పించి మీ దగ్గర ఏమి ఉండదు. ఇక అసలే కొంచెం పెద్ద ఆయన, ఇక కొంచెం మొండి ఆయన, మీరు అక్కడ మైకులు కట్ చేసిండు అనుకో, మీతోటి నాకెందుకుర్రా, బయటికి పోయి మాట్లాడతాను, చక్కగా బయటికి వెళ్ళి వస్తాడు. అదే ఆయన కథ. అంతే తప్పించి ఆయన మిమ్మల్ని చూసి భయపడము, మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదని రాకుండా. మీ దగ్గర ఏమున్నది సబ్జెక్టు? ఏం లేదు. సరిగ్గా డిగ్రీ పాస్ అయిన పిల్లగాని తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టి ఇది ఎట్లా రాసుకొచ్చిన చెప్పురు, ఇది ఎక్కడ చూసి రాసుకొచ్చిన చెప్పురు గీ మేనిఫెస్టో అంటే దీనికి సమాధానమే ఉండదు. ఇక గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అంతే. గవర్నర్ గారికే చిత్తశుద్ధి లేదు. నువ్వు రాసుకొచ్చిన శ్వేతపత్రాన్ని, నువ్వు రాసుకొచ్చిన పేపర్ని చదివింది. ఇక అటువంటి అప్పుడు అక్కడికి వచ్చి కేసీఆర్ గారు చేసేది ఏమున్నది? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు అధికారం నీకు రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. ఆయన అవినీతి ఏందో కానీ నీ ఓటుకు నోటు కేసు మీద మాత్రం విచారణ జరగవలసి ఉన్నది. ఇంకా అసలు ఎన్ని డబ్బులకు ముందు కొందామని పోయిండు, ఎన్ని డబ్బులు ఇచ్చిండ్లు, బయటపడ్డే అయితే 50 లక్షలే,
తెర వెనుక నీ ఎనుకున్నది నడిపించిన చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తానన్నాడు. ఇదంతా కూడా ప్రొసీజర్ ప్రకారం జరిగితే మీ కుర్చీ కథం ఎప్పుడో గల్లంత అవుతుంది. ఇక చూడుర్రి, నాకు ఎన్ని మెసేజ్లు పంపుతాను చూడుర్రి. ఏం చెప్తావు చూద్దాం. అయ్యో రేపు ఇమాన్షు వస్తారేమో అంటే ఇమాన్షుకు 25 సంవత్సరాలు నిండినాక పోటీ చేస్తే ఆయన కూడా వస్తాడు. దాంట్లో పెద్ద విషయం ఏమున్నది? ఎవరైనా రావచ్చు. ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎవరైనా రావచ్చు. దాన్ని పెద్ద ఇక నువ్వు మాట్లాడిన మాటల్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడిన మాటలో ఇది ఒకటి ముద్దు ఉన్నది. అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాదు, కులగణన చేసి తీరుతామన్నారు కదా, చేసి తీరండి. ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు.